డియర్ స్టూడెంట్స్, కేంద్ర ప్రభుత్వంలో 3 శాఖలైనటువంటి కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయ శాఖల్లో మనం ఆల్రెడీ కేంద్ర కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ యూనియన్ జ్యుడిషియరీ గురించి తెలుసుకుందాం. వివాదాలను పరిష్కరించే యంత్రాంగమే న్యాయ వ్యవస్థ. ఇది వ్యక్తికి మధ్య, వ్యక్తికి ప్రభుత్వానికి మధ్య, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య, కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలను పరిష్కరిస్తుంది. ఏ ప్రభుత్వం అయినా దాని యొక్క సామర్థ్యం ప్రజలకు అందించేటువంటి న్యాయం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రజలకు స్వచ్ఛమైన, నిష్పాక్షికమైనటువంటి న్యాయాన్ని అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. మన రాజ్యాంగవేత్తలైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, కేఎం మున్షి, బిఎల్ మిట్టల్, కృష్ణస్వామి అయ్యంగార్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి వారందరూ కూడా న్యాయశాస్త్ర ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నారు. వీరు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థకి ఉన్నత స్థానాన్ని కల్పించడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన బాధ్యత రాజ్యాంగాన్ని పరిరక్షించడం, రాజ్యాంగ నియమాలను, విలువలను వ్యాఖ్యానించడం, అలాగే బ్రిటన్ నుంచి సమన్యాయ పాలనను, అమెరికా రాజ్యాంగం నుంచి న్యాయ సమీక్షాధికారాన్ని గ్రహించి దేశం మొత్తానికి వర్తించే విధంగా ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలను మనం వివరంగా కేంద్ర న్యాయశాఖ యూనియన్ జ్యుడిషియరీ అనేటువంటి చాప్టర్లో తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వంలో 3 శాఖలు అయినటువంటి కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖల్లో న్యాయశాఖకి అత్యంత ప్రాధాన్యం ఉంది. భారతదేశ న్యాయ వ్యవస్థలో ఉన్నత న్యాయస్థానంగా మనం సుప్రీంకోర్టుని పేర్కొనవచ్చు. కేంద్ర న్యాయశాఖ అనేది కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన 3వ అంగం. భారత సుప్రీంకోర్టు యొక్క ప్రాముఖ్యం భారత రాజకీయ వ్యవస్థలో 2 కారణాల వల్ల ఏర్పడుతుంది. ఒకటి, సమైక్య రాజ్యాంగం అవ్వడం వల్ల కేంద్ర రాష్ట్రాల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడం కోసం. రెండవది, లిఖిత రాజ్యాంగం ఆధిక్యతను కాపాడడం. ఈ 2 కారణాల వల్ల భారత సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ప్రజల యొక్క ప్రాథమిక హక్కులను పరిరక్షించడం, వారి ప్రాణ రక్షణ, రాజకీయ హక్కుల పరిరక్షణ కూడా సుప్రీంకోర్టు యొక్క బాధ్యతే. ప్రజలకు తగిన న్యాయం చేకూర్చడానికే న్యాయస్థానం ఉంది అనే భావన ప్రజల్లో స్థిరంగా ఉన్నప్పుడే వారికి రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పట్ల విశ్వాసం ఉండడమే కాకుండా వారి పట్ల విధేయత, గౌరవాన్ని కూడా చూపిస్తారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే భారత రాజ్యాంగవేత్తలు న్యాయస్థానానికి స్వేచ్ఛ, స్వాతంత్ర ప్రతిపత్తిని కల్పించడానికి అనువైనటువంటి పద్ధతులను, నిబంధనలను, నియమాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. వాటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థను పరిశీలిస్తే కనుక సుప్రీంకోర్టు అత్యున్నతమైన స్థానంలో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో హైకోర్టులు, జిల్లా స్థాయిలోనూ, క్రింది స్థాయిలోనూ సబార్డినేట్ కోర్టులు ఉంటాయి. సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంగా ఉంటుంది. ఇలాగే హైకోర్ట్స్ ప్రతి రాష్ట్రంలోనూ ఉంటాయి. అంటే 23 రాష్ట్రాల్లోనూ 2 కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్లో మొత్తం 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ సబార్డినేట్ కోర్టులను తిరిగి సివిల్ కోర్టులు, క్రిమినల్ కోర్టులుగా విభజించడం జరిగింది. ఈ క్రిమినల్ కోర్టులనే సెషన్స్ కోర్ట్ అని కూడా పేర్కొంటారు. ఈ సివిల్ కోర్టులను, క్రిమినల్ కోర్టులను వర్క్లోడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం క్రింది స్థాయిలో ఇంకా అనేక రకమైనటువంటి కోర్టులుగా విభజించడం జరిగింది. సివిల్ కోర్ట్స్ సబ్జెక్ట్ కోర్ట్స్, మున్సిఫ్ కోర్ట్స్, స్మాల్ కోర్ట్స్గా విభజించడం జరిగింది. అలాగే సెషన్స్ కోర్ట్స్ని కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్ట్, కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ సెకండ్ క్లాస్ కోర్ట్, కోర్ట్ ఆఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ థర్డ్ క్లాస్ కోర్ట్ ఇలా విభజించడం జరిగింది. అలాగే అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి రెవెన్యూ కోర్ట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వీటిలో కమిషనర్ కోర్ట్, కలెక్టర్స్ కోర్ట్, తహసీల్దార్ కోర్ట్స్ అనేవి ఈ అగ్రికల్చర్ కోర్టులుగా మనం గుర్తించవచ్చు. సుప్రీంకోర్టు యొక్క పరిణామం గురించి తెలుసుకుందాం. అయితే ఈ సుప్రీంకోర్టు ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. 1773లో రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం 1774లో కలకత్తాలో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగే భారత ప్రభుత్వ చట్టం 1935లో సమైక్య వ్యవస్థను పేర్కొని దానికి అనుగుణంగానే ఫెడరల్ కోర్టును 1937లో
ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. 1950 భారత రాజ్యాంగ చట్టం ప్రకారం ఏకీకృత సుప్రీంకోర్టును ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మొదటి సమావేశం 1950 జనవరి 28న జరిగింది. ఈ సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాంగంలో 5వ భాగంలోని 4వ అధ్యాయంలో ఆర్టికల్ 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి పేర్కొంటున్నాయి. భారత న్యాయ వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటంటే ఇంపార్షియల్, ఇండిపెండెంట్, ఇంటిగ్రేటెడ్. ఇంపార్షియల్ నిష్పక్షపాతంగా, ఇండిపెండెంట్ స్వతంత్రంగా, ఇంటిగ్రేటెడ్ ఏకీకృత లక్షణాలని కలిగి ఉంటుంది. ఇంపార్షియల్ నిష్పక్షపాతంగా అంటే సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి తీర్పులు కుల, మత, రాజకీయ, ప్రాంతపరంగా తీర్పులు ఇవ్వడం జరగదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పులు వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్తో సాక్ష్యాలు విని లిఖితపూర్వక ఆధారాల ద్వారా న్యాయాన్ని అందించడమే న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. ధనిక, పేద, స్త్రీ, పురుష, ఉన్నత వర్గం వారు, అణగారిన వర్గం వారు అని వివక్షత చూపకుండా వ్యక్తులందరికీ ఒకే రకమైనటువంటి న్యాయాన్ని అందించడమే సమన్యాయ పాలన. న్యాయ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం సమన్యాయ పాలన అందించడం. ఈ సమన్యాయ పాలన భావనను మనం బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇండిపెండెంట్ స్వతంత్రత అంటే న్యాయ వ్యవస్థ శాసన కార్యనిర్వాహక వర్గం యొక్క ఒత్తిడి కానీ లేదా వర్గాలపై ఆధారపడడం కానీ లేకుండా స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ అజమాయిషీ లేకుండా, అలాగే శాసన వ్యవస్థ యొక్క ఆధిపత్యం కూడా లేకుండా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. దీనికి అనుగుణంగా రాజ్యాంగంలో న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు, పదవి నుంచి తొలగించే విధానం, అనేక విషయాల్లో రాజ్యాంగం రక్షణను కల్పించడం జరిగింది. ఈ విధంగా సుప్రీంకోర్టు యొక్క స్వాతంత్రతను పరిరక్షించడం జరుగుతుంది. ఇంటిగ్రేటెడ్ ఏకీకృత న్యాయ వ్యవస్థ పై స్థాయి నుంచి క్రింది స్థాయి వరకు హైరార్కీ క్రమానుగత శ్రేణి విధానం కలిగి ఉంటుంది. సుప్రీంకోర్టుకు క్రింది కోర్టులపై పరిపాలనా నియంత్రణ ఉంటుంది. వీటి తీర్పులు దేశమంతటా వర్తిస్తాయి. సుప్రీంకోర్టు కింది కోర్టులపై పరిపాలనా నియంత్రణ ఉంటుంది. అలాగే హైకోర్టుకు కింది కోర్టులపై పరిపాలనా నియంత్రణ ఉంటుంది. క్రింది స్థాయిలో న్యాయం జరగలేదు అని భావించినప్పుడు పై కోర్టులకి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం కలిగి ఉంటుంది. సమైక్య వ్యవస్థ ఉన్నటువంటి అమెరికా వంటి రాజ్యాల్లో క్రింది స్థాయిలో ఇచ్చినటువంటి కోర్టు తీర్పులను పై న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే విధానం లేదు. రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు ఫెడరల్ కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అమెరికా వంటి సమైక్య రాజ్యాల్లో లేదు. కానీ భారతదేశం వంటి సమైక్య రాజ్యాల్లో ఏకీకృత న్యాయ వ్యవస్థ ఉండడం వల్ల క్రింది స్థాయిలో న్యాయం జరగలేదని భావించినప్పుడు పై స్థాయికి అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు నిర్మాణం రాజ్యాంగంలో ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు నిర్మాణం గురించి పేర్కొంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 30 మంది ఇతర న్యాయమూర్తులతో కలిపి 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. 1950లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 7 ఇతర న్యాయమూర్తులు కలిపి మొత్తం 8 మంది ఉండేవారు. సుప్రీంకోర్టు పనిభారం పెరుగుతున్న కొద్దీ కూడా సుప్రీంకోర్టు యొక్క జడ్జిల సంఖ్యను పెంచుతూ వచ్చారు. ఈ విధంగా 1956లో 11 మంది జడ్జిలు, 1960లో 14 మంది, ఈ సంఖ్యను 1977లో 18కి, అలాగే 2009 నుంచి 31 మంది జడ్జిలుగా సుప్రీంకోర్టు జడ్జిలుగా కొనసాగుతూ ఉన్నారు. వీరే కాకుండా ఇంకా అడ్హక్ ప్రాతిపదికన తాత్కాలిక జడ్జిలను కూడా రాష్ట్రపతి నియమించవచ్చు. సుప్రీంకోర్టు పీఠం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఫెడరల్ కోర్టు యొక్క చివరి జడ్జి అయినటువంటి హెచ్జే కానియా సుప్రీంకోర్టు యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే. సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లోనే నిర్వహిస్తారు. సాధారణ వివాదాలకు సంబంధించి 2 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడినటువంటి డివిజన్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ మ్యాటర్స్ ఉన్నటువంటి వివాదాల్లో 5 జడ్జిలతో కూడినటువంటి ధర్మాసనం వివాదాలను పరిష్కరిస్తుంది. ప్రత్యేక వివాదాలను విచారించడానికి 5 లేదా అంతకంటే ఎక్కువ మందితో కూడినటువంటి ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారు. ఫండమెంటల్ రైట్స్కు సంబంధించి రాజ్యాంగ మౌలిక స్వరూపం గురించి పేర్కొన్నటువంటి ఫేమస్ కేసు అయినటువంటి కేశవానంద భారత కేసులో
13 జడ్జిలతో కూడినటువంటి బెంచ్ను అతిపెద్ద బెంచ్గా ఏర్పాటు చేయడం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకం. రాజ్యాంగంలోని 124 ప్రకరణలోని 2వ క్లాసు ప్రకారం భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అవసరమైన మేరకు నియమించేటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయంలో రాష్ట్రపతి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో సంప్రదించి రాష్ట్రపతి ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. కానీ సుప్రీంకోర్టులోని సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. కానీ ఈ సాంప్రదాయం 2 పర్యాయాలు ఉల్లంఘించబడింది. 1973లో తనకంటే సీనియర్లు అయినటువంటి 3 న్యాయమూర్తుల్ని కాదని ఏఎన్ రేను సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. అలాగే 1975లో కూడా సీనియర్ అయినటువంటి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాను కాదని ఎంహెచ్ బేగ్ను సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. 1978లో సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని సీనియర్ నుంచి నియమించే సాంప్రదాయాన్ని తిరిగి పునరుద్ధరించి బేగ్ రిటైర్డ్ అయిన తర్వాత వైవి చంద్రచూడ్ను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా నియమించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ సాంప్రదాయాన్ని అనుసరించడం జరుగుతుంది. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని ఏర్పడడంలో ఉన్నటువంటి వివాదాలను తొలగించడం కోసం 1998లో కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొలీజియం సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిని నిర్ణయించడంలో సహాయపడుతుంది. కొలీజియంలో సుప్రీంకోర్టు చీఫ్ జడ్జ్, 4 ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడినటువంటి కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కొలీజియంలో ప్రధాన న్యాయమూర్తికి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఖాళీల సమాచారాన్ని అలాగే అర్హుల యొక్క జాబితాను న్యాయశాఖ మంత్రికి తెలియచేస్తారు. న్యాయశాఖ పరిశీలన తర్వాత ప్రధానమంత్రి కార్యాలయానికి పంపిస్తారు. ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్టు పరిశీలించిన తర్వాత చివరగా ప్రధాన సిఫార్సుపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని నియమిస్తారు. ఆర్టికల్ 126 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేసినా, అనారోగ్యంగా లేదా మరి ఇతర కారణాలతో అయినా సరే ఖాళీ ఏర్పడితే కనుక సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఎవరినైనా సీనియర్ని సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్గా ఎవరినో ఒకరిని తాత్కాలిక జడ్జిగా రాష్ట్రపతి నియమిస్తారు. సుప్రీంకోర్టు యొక్క సమావేశాలు జరగడానికి ఉండవలసిన క్వారం సంఖ్య 7 జడ్జిలైనా ఉండాలి కనీసం. అంటే 31 మంది జడ్జిల్లో కనీసం 7 జడ్జిలైనా ఉండాలి. ఒకవేళ అంతకంటే క్వారంకి ఉండవలసినటువంటి జడ్జిల కంటే తక్కువ ఉంటే కనుక రాష్ట్రపతి ముందస్తు అనుమతితో సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ సంబంధిత హైకోర్టు న్యాయమూర్తులతో సంప్రదించి అవసరమైనటువంటి అర్హతలు ఉన్న వారిని అడ్హక్ ప్రాతిపదికన న్యాయమూర్తులుగా నియమించుకునే అవకాశం ఉంది. రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితో ఆర్టికల్ 128 ప్రకారం పదవీ విరమణ చేసినటువంటి ప్రధాన న్యాయమూర్తులను అదనపు న్యాయమూర్తులుగా వ్యవహరించమని ప్రధాన న్యాయమూర్తి కోరవచ్చు. ఎందుకంటే వారు న్యాయపరమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాల్లో అపారమైనటువంటి అనుభవం కలిగి ఉండటం వలన వారిని తిరిగి అదనపు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేసినప్పటికీ కూడా వారిని అదనపు న్యాయమూర్తులుగా నియమించుకునే అవకాశం ఉంది. పదవీ ప్రమాణ స్వీకారం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడేవారు రాష్ట్రపతి వద్ద కానీ లేదా రాష్ట్రపతిచే నియమించబడిన వారి వద్ద కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పదవీ విరమణ చేసిన తర్వాత వారి యొక్క సేవలను గవర్నర్స్ గాను వివిధ కమిషన్స్కి చైర్మన్స్ గాను నియమించవచ్చు. అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై నియమించినటువంటి జస్టిస్ సర్కారియా కమిషన్, అలాగే జస్టిస్ పూంచి కమిషన్ను పేర్కోవచ్చు. రాజ్యాంగ సమీక్షా కమిషన్కి చైర్మన్గా జస్టిస్ వెంకటాచలయ్య గారు వ్యవహరించడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ తరువాత భారతదేశంలోని ఏ ఇతర న్యాయస్థానంలోనూ కూడా న్యాయవాద వృత్తిని కొనసాగించడాన్ని రాజ్యాంగం నిషేధించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడే వ్యక్తికి ఉండవలసిన అర్హతలు ఏమిటంటే భారతీయ పౌరుడై ఉండాలి, ఏదైనా 1 లేదా అంతకు మించినటువంటి హైకోర్టులో కనీసం 5 ఏళ్ల పాటు న్యాయమూర్తిగా పనిచేసి ఉండాలి, లేదా ఏదైనా హైకోర్టులో నిరంతరాయంగా కనీసం 10 ఏళ్ల పాటు న్యాయవాదిగా వ్యవహరించే ఉండాలి. రాష్ట్రపతి అభిప్రాయంలో న్యాయకోవిదుడై ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి, 5 ఏళ్ళు హైకోర్టు జడ్జిగాను లేదా 10 ఏళ్ళు
హైకోర్టు న్యాయవాదిగా వ్యవహరించాలి. అలాగే అతను రాజ్యాంగపరమైనటువంటి పరిజ్ఞానాన్ని, న్యాయ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాడని రాష్ట్రపతి అభిప్రాయపడాలి. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తుల జీతభత్యాలను పార్లమెంట్ తన చట్టం ద్వారా నిర్ణయిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి జీతం నెలకు ₹1,00,000 ఉండేదాన్ని 2,80,000కి పెంచడం జరిగింది. అలాగే ఇతర న్యాయమూర్తుల యొక్క జీతం 90,000 నుంచి 2,50,000కి పెంచడం జరిగింది. జీతంతో పాటు ఇతర అలవెన్స్లు, ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు అన్నీ కూడా లభిస్తాయి. ఈ న్యాయమూర్తుల జీతభత్యాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. న్యాయమూర్తుల నియామకం తర్వాత వారికి నష్టం కలిగించే విధంగా జీతభత్యాలను మార్చకూడదని రాజ్యాంగం పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీ కాలం తొలగింపు గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియామకం జరిగిన తర్వాత వారు 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా లేదా పదవీ విరమణ పొందేంత వరకు వారు పదవిలో ఉంటారు. అంటే 45 సంవత్సరాల ఉన్నటువంటి వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అయితే అతను 20 సంవత్సరాల వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు. అలాగే 50 సంవత్సరాలు నిండినటువంటి వ్యక్తి 15 సంవత్సరాలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించవచ్చు. 63 సంవత్సరాలు ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమింపబడితే 2 సంవత్సరాలు మాత్రమే ఉండి 65లో అతను పదవీ విరమణ పొందవలసి ఉంటుంది. ఈ విధంగా సుప్రీంకోర్టుకి ఎక్కువ కాలం 7 సంవత్సరాలు 140 రోజులు ఎక్కువ రోజులుగా పనిచేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్గా పేర్కోవచ్చు. అతి తక్కువ రోజులు పనిచేసినటువంటి చీఫ్ జస్టిస్ కె నాగేంద్ర సింగ్ కేవలం 18 రోజులు మాత్రమే పనిచేశారు. ఈ విధంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో కనీస వయోపరిమితి అంటూ మన రాజ్యాంగం ప్రత్యేకంగా పేర్కొనలేదు. కానీ ఒక స్థిరమైనటువంటి కాలపరిమితి 65 సంవత్సరాలు వచ్చిన తర్వాత పదవీ విరమణ చేయాలని చెప్పి రాజ్యాంగంలో పేర్కోవడం జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగింపు విధానం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను పార్లమెంటు యొక్క అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇతర న్యాయమూర్తులను మిస్బిహేవియర్ ఆర్ మిస్కాండక్ట్ వంటి నిరూపించబడినటువంటి అభియోగాలతో కూడిన తీర్మానంను పార్లమెంట్లోని ఉభయ సభల్లో స్పెషల్ మెజార్టీతో ఆమోదించాలి. ఈ తొలగింపు తీర్మానాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రవేశపెట్టి స్పెషల్ మెజార్టీ అంటే 2/3 వంతు మెజార్టీతో దాన్ని ఆమోదించవలసి ఉంటుంది. ఈ తొలగింపు తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టాలంటే 100 మంది సభ్యుల మద్దతు కావాలి. అదే రాజ్యసభలో ప్రవేశపెట్టాలంటే కనీసం 50 మంది సభ్యుల మద్దతన్నా కావాలి. ఈ విధంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను పార్లమెంటు అభిశంసన తీర్మానం ద్వారా హాజరై ఓటు వేసిన వారిలో 2/3 వంతు మెజార్టీతో ఆమోదిస్తే ఆ తీర్మానం అనుసరించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను పదవి నుంచి తొలగిస్తారు. గతంలో 1991లో వి రామస్వామి అనే న్యాయమూర్తిపై ప్రవేశపెట్టినటువంటి తీర్మానం వీగిపోయింది. ఇప్పటి వరకు ఏ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కూడా పదవి నుంచి తొలగించలేదు. వీరికి రాజ్యాంగపరంగా రక్షణలు కల్పించడం జరిగింది. సుప్రీంకోర్టుకు రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు కల్పించడం జరిగింది. ఆర్టికల్ 121 ప్రకారం న్యాయమూర్తులను తొలగింపు తీర్మానంపై తప్ప మిగతా విషయాలపై అనగా విధి నిర్వహణలో ప్రదర్శించేటువంటి ప్రవర్తనపై పార్లమెంటు ఎటువంటి చర్చ చేపట్టకూడదు. సుప్రీంకోర్టుపై లేదా ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పులపై ఎటువంటి కించపరిచే వ్యాఖ్యానాలు చేసినా వారు శిక్షార్హులవుతారు. భారతదేశంలో న్యాయ వ్యవస్థ అధిక్యతకు కారణాలు ఏంటంటే రిటన్ కాన్స్టిట్యూషన్ లిఖిత రాజ్యాంగం ఉండడం, కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల విభజనతో కూడినటువంటి సమైక్య వ్యవస్థ ఉండడం, న్యాయ సమీక్షాధికారం, రాజ్యాంగం యొక్క ఆధిక్యత, అలాగే రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించేటువంటి అధికారం ఉండడం, ఇవన్నీ కూడా భారతదేశ న్యాయ వ్యవస్థలో ఆధిక్యత కారణాలుగా చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధుల గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు భారతదేశంలోని అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం. దాని తీర్పులు, నిర్ణయాలు దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు, సంస్థలు, కోర్టులు అందరూ కూడా అనుసరించాలి. సుప్రీంకోర్టు యొక్క తీర్పులు, నిర్ణయాలు మార్చడానికి లేదా సవరించడానికి సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉంది. సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి అధికారాలు, విధుల గురించి తెలుసుకుందాం. సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధులు ఏమనగా ప్రారంభ అధికార పరిధి, రిట్ అధికార పరిధి, అప్పీళ్ల విచారణ అధికార పరిధి, సలహాపూర్వక అధికార పరిధి, ఇంకా ఇతర ప్రత్యేక అధికారాలు కలిగి ఉంది.
ముందుగా సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ అధికార పరిధి గురించి తెలుసుకుందాం. ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ గురించి వివరిస్తుంది. నేరుగా సుప్రీంకోర్టుకు విచారణకు తీసుకునే వివాదాలను ఈ ప్రారంభ విచారణాధికార పరిధి కిందకి వస్తాయి. కేంద్రం రాష్ట్రాల మధ్య, రాష్ట్రాల మధ్య, కేంద్రం రాష్ట్రాలు ఒకవైపు లేదా కొన్ని రాష్ట్రాలు ఒకవైపు ఉన్నటువంటి వివాదాలు, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాలు, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి వివాదాలను సుప్రీంకోర్టు ప్రారంభ విచారణాధికార పరిధి కిందకి తీసుకురావడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వచ్చేటువంటి వివాదాలను పరిష్కరించేటువంటి అధికారం భారతదేశంలో ఒక సుప్రీంకోర్టుకే ఉంది. హైకోర్టు లేదా ఇతర కింది కోర్టులు ఈ వివాదాల్లో జోక్యం చేసుకోలేవు. వాటికి ఈ అధికార పరిధి లేదు. అందువల్లే ఈ అధికారాన్ని ప్రారంభ అధికారం అంటారు. అప్పీళ్ల విచారణ పరిధి. భారతదేశంలో సుప్రీంకోర్టు అప్పీళ్లకు ఉన్నత న్యాయస్థానంగా వ్యవహరిస్తుంది. క్రింది కోర్టులు, హైకోర్టుల తీర్పులకు వ్యతిరేకంగా వచ్చిన అప్పీళ్లను పరిశీలించి విచారించడానికి సుప్రీంకోర్టుకు ఉన్న అధికారం పరిధిని అప్పీళ్ల విచారణ పరిధి అంటారు. సుప్రీంకోర్టు క్రింది కోర్టుల నుంచి ఏ రకమైనటువంటి అప్పీళ్లను స్వీకరిస్తుందో తెలుసుకుందాం. ఆర్టికల్ 132 ప్రకారం రాజ్యాంగ సంబంధమైనటువంటి అప్పీళ్లను, ఆర్టికల్ 133 ప్రకారం సివిల్ అప్పీళ్లు, ఆర్టికల్ 134 ప్రకారం క్రిమినల్ అప్పీళ్లను విచారణకు స్వీకరిస్తుంది. ఈ రాజ్యాంగ సంబంధమైన సివిల్ అప్పీళ్లు, క్రిమినల్ అప్పీళ్లను హైకోర్టు ధృవీకరించగా వాటిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుంది. రాజ్యాంగ వ్యాఖ్యానం అవసరమైనటువంటి వివాదాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి ట్రిబ్యునల్స్ ఇచ్చే తీర్పులను అప్పీళ్లుగా సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. అలాగే ఆర్టికల్ 133 ప్రకారం సివిల్ అప్పీళ్లు అంటే ఆస్తికి సంబంధించిన అంశాలు ఉండి చట్టానికి సంబంధించినటువంటి అర్థ వివరణ, సబ్స్టాన్షియల్ ఆఫ్ లా, చట్టానికి సంబంధించి లోతుగా విచారించవలసి ఉంటే కనుక అలాంటి అప్పీళ్లను కూడా సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. ఆర్టికల్ 134 ప్రకారం క్రిమినల్ అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరిస్తుంది. ఎలాంటి సందర్భంలో క్రిమినల్ అప్పీల్ని స్వీకరిస్తుందంటే, సబార్డినేట్ కోర్టు నేరస్తుడు కాదని తీర్పునిచ్చి దానికి విరుద్ధంగా హైకోర్టు శిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టు క్రిమినల్ అప్పీల్ను స్వీకరిస్తుంది. అలాగే క్రింది కోర్టులో విచారించే కేసును హైకోర్టు తన పరిధిలోకి తీసుకొని విచారించి మరణశిక్ష విధించిన సందర్భంలోనూ కూడా సుప్రీంకోర్టు క్రిమినల్ అప్పీల్ను స్వీకరిస్తుంది. ఇంకా ప్రత్యేక అనుమతితో అప్పీళ్లు చేసుకునేటువంటి అవకాశాన్ని ఆర్టికల్ 136 కల్పిస్తుంది. దీన్ని స్పెషల్ లీవ్ పిటిషన్ అంటారు. స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టు అనుమతితో అప్పీళ్లు చేసుకునేటువంటి అధికారం. హైకోర్టు లేదా ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తీర్పు ద్వారా బాధితులు తమకు న్యాయం జరగలేదని భావించినప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకుంటారు. సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకుంటే న్యాయం జరుగుతుందని కోర్టుని ఒప్పించగలిగితే అప్పీల్ చేసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు యొక్క విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ఈ స్పెషల్ లీవ్ పిటిషను హైకోర్టుకే కాక ఇతర కోర్టులు లేదా ట్రిబ్యునల్ తీర్పుకు వ్యతిరేకంగా కూడా ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రత్యేక అనుమతిని సుప్రీంకోర్టులు మంజూరు చేయవచ్చు. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. సుప్రీంకోర్టుకు సలహాపూర్వక అధికార పరిధి కూడా ఉంటుంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 143 ప్రకారం సుప్రీంకోర్టుకు కొన్ని అంశాలకు సంబంధించి సలహాపూర్వకమైనటువంటి విధులు ఉన్నాయి. ఏదైనా చట్ట సంబంధ విషయంలో లేదా ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశాలపై తన అభిప్రాయం తెలపవలసిందిగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును కోరవచ్చు. ఆ అంశాన్ని పరిశీలించి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తెలియజేస్తుంది. రాజ్యాంగం అమల్లోకి రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాలు సంబంధించిన వివాదాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరవచ్చు. ప్రభుత్వ చర్యలపై రాజ్యాంగపరమైన సందేహం ఏర్పడినా రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరవచ్చు. అయితే ఈ సుప్రీంకోర్టు ఇచ్చేటువంటి సలహాను రాష్ట్రపతి పాటించవచ్చు లేదా పాటించకపోవచ్చు. సుప్రీంకోర్టు యొక్క సలహాపూర్వక అధికారాల ప్రయోజనం ఏంటంటే, ఈ సలహాపూర్వక విధుల వలన ప్రభుత్వం ఏదైనా ప్రాముఖ్యం గల అంశాలపై చట్టాలు చేసే ముందు సుప్రీంకోర్టు నుంచి చట్టపరమైనటువంటి అభిప్రాయాలని కోరుతుంది. దీనివల్ల చట్టం చేసిన తర్వాత వచ్చేటువంటి ఇబ్బందులను నివారించవచ్చు. అలాగే రెండవది, సుప్రీంకోర్టు యొక్క సలహాను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చట్టం రూపొందించేటప్పుడు తగిన మార్పులు చేర్పులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది. 1951 నుంచి కూడా రాష్ట్రపతి అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు యొక్క సలహాలను పొందడం జరిగింది. ఇప్పటి వరకు
14 సార్లకు పైగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను పొందడం జరిగింది. ఢిల్లీ న్యాయ చట్టం, కేరళ యొక్క విద్యా బిల్లు, భారత్ పాక్ ఒప్పందాలు, గుజరాత్ శాసనసభ రద్దు విషయాల్లోనూ, రామజన్మభూమి విషయంలోనూ కూడా అనేక సందర్భాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరడం జరిగింది. సుప్రీంకోర్టు ఆర్టికల్ 141 ప్రకారం కోర్ట్ ఆఫ్ రికార్డ్గా వ్యవహరిస్తుంది. సుప్రీంకోర్టు వివిధ వివాదాల్లో తాను ఇచ్చిన తీర్పులను ప్రచురించి భద్రపరుస్తుంది. ఈ తీర్పులను ఆయా వివాదాల్లో మార్గదర్శక సూత్రాలుగా మిగిలిన న్యాయస్థానాలు అనుసరిస్తాయి. చట్టాల వలె కోర్టు యొక్క తీర్పులు కూడా అందరూ తప్పక అనుసరించాలి. ఈ తీర్పులు శాసనాలతో సమానమైనటువంటి విలువల్ని కలిగి ఉంటాయి. తీర్పుల యొక్క ధిక్కారణ నేరంగా పరిగణిస్తారు. ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు ధృవీకరించిన లేదా ప్రకటించిన అంశాలను దేశంలో దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి. దీన్నే జ్యుడిషియల్ లెజిస్లేషన్గా పేర్కోవచ్చు. ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఆర్టికల్ 13, ఆర్టికల్ 32, ఆర్టికల్ 226 ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టులకు ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించేటువంటి బాధ్యతను రాజ్యాంగం కల్పించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని రిట్స్ని జారీ చేస్తుంది. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్ట్స్ రిట్స్ను జారీ చేసేటువంటి అధికారం కలిగి ఉంటాయి. రాజ్యాంగ పరిహారంలో భాగంగా సుప్రీంకోర్టు 32వ ప్రకరణ ప్రకారం హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యోరరీ, కోవారెంటో వంటి రిట్లను ప్రాథమిక హక్కుల రక్షణకు జారీ చేస్తుంది. ఈ అధికారాలే కాకుండా ఇంకా అనేకమైనటువంటి అధికారాలు సుప్రీంకోర్టుకున్నాయి. భారత పౌరుల ప్రాథమిక హక్కులకు రక్షణగా వ్యవహరించడం, భారత రాజ్యాంగ సూత్రాలకు అంతిమ వ్యాఖ్యాతగా వ్యవహరించడం, దేశంలో న్యాయస్థానాల్లో రికార్డుల నిర్వహణ, న్యాయవాదుల ప్రాక్టీస్కు సంబంధించిన నియమాలను రూపొందించడం, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భారత రాష్ట్రపతి పదవిలో ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలికంగా ఆ పదవీ బాధ్యతలను నిర్వహించవచ్చు. గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినటువంటి జస్టిస్ హిదాయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేయడం జరిగింది. రాష్ట్రపతి ఆదేశంపై సుప్రీంకోర్టు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యులు ప్రవర్తనపై విచారణ చేపట్టవచ్చు. ప్రత్యేక కమిటీలకు అధ్యక్షులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించవచ్చు. భారత ఎన్నికల సంఘానికి అవసరమైనప్పుడు మార్గదర్శకాలను సమకూరుస్తుంది. ఇవి సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధుల కింద మనం పేర్కొనవచ్చు. స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సివిక్స్ సెకండ్ ఇయర్లో 5th చాప్టర్గా కేంద్ర న్యాయశాఖ, యూనియన్ జ్యుడిషియరీ అనేటువంటి పాఠ్యాంశం గురించి చర్చించుకుంటున్నాం. దీనిలో మనం సుప్రీంకోర్టు గురించి, సుప్రీంకోర్టు యొక్క అధికారాలు, విధుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురించి, దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం. ప్రజా ప్రయోజన వ్యాజ్యం, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, దీన్నే పిల్ అని కూడా పిలుస్తారు. దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా న్యాయస్థానాల్లో వేసే కేసుల్లో సివిల్, క్రిమినల్ కేసులుగా ఉంటాయి. సివిల్ కేసుల్లో అయితే ఒక ప్రామిసరీ నోటు వసూలు కోసమో, ఆస్తి తగాదాల కోసం కానీ కోర్టులో కేసులు వేస్తారు. అదే క్రిమినల్ కేసుల్లో అయితే బాధింపబడేవారు, దోపిడీకి గురైన వారు ఫిర్యాదు చేస్తారు. అంటే బాధిత పక్షమే కోర్టులో కేసు ఫైల్ చేసేవారు. కానీ 1980 తరువాత ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేటువంటి భావన వ్యాప్తిలోకి వచ్చింది. అంటే ఒక వ్యక్తి ప్రయోజనం కానీ స్వార్థం కానీ లేకుండా ప్రజా శ్రేయస్సు కోసం వేసే కేసును ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పేర్కోవచ్చు. ఎవరో ఒకరి ప్రయోజనం కోసం కాకుండా ఎక్కువ మంది ప్రజల హక్కులు, ప్రయోజనాలు పరిరక్షణ కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించడం. సాధారణంగా ప్రజా ప్రయోజనాలు అంటే వెట్టిచాకిరీ, కాలుష్యం, ఉగ్రవాదం, రహదారి భద్రత, పర్యావరణ పరిరక్షణ, మనుషుల అక్రమ రవాణా, ఇలా ఒకరికంటే ఎక్కువ మందికి సంబంధించినటువంటి ప్రయోజనాలను కాపాడడమే ప్రజా ప్రయోజనాలుగా చెప్పవచ్చు. బాధితులే కాకుండా ఆ ప్రాబ్లంతో సంబంధం లేని వారు కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టులో కేసుగా వేయవచ్చు. ఉదాహరణకు, ఒక గవర్నమెంట్ ఆఫీసులో అవినీతి జరుగుతుంది అనుకుంటే ఆ అవినీతి మొత్తం సమాజానికి వ్యతిరేకమైంది కనుక ఆ అంశంపై పిల్ వేసే వ్యక్తి ఆ ఆఫీసులో అవినీతికి గురైన వ్యక్తి కానప్పటికీ ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద కోర్టులో కేసు వేయవచ్చు.
సుప్రీంకోర్టులో ఆర్టికల్ 32 ప్రకారం, హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేయవచ్చు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం నందు లోకస్ స్టాండీ గురించి కోర్టులు ప్రశ్నించవు. లోకస్ స్టాండీ అంటే ఈ కేసుతో నీకు సంబంధం ఏమిటి అని. హూ ఆర్ యూ ఇన్ ద కేస్, వాట్ ఈజ్ యువర్ పొజిషన్ ఇన్ ద కేస్ అని కోర్టులు ప్రశ్నించవు. అంటే ఈ కేసుతో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేని వారు కూడా పిల్ను దాఖలు చేయవచ్చు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం గురించి రాజ్యాంగం నందు పేర్కోలేదు. దీన్ని కొంతమంది జడ్జిలు ఏర్పాటు చేశారు. వీరిలో జస్టిస్ పిఎన్ భగవతి, జస్టిస్ కృష్ణయ్యర్ వంటి జడ్జిలు ఈ పిల్ను ఏర్పాటు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అసక్తులు, అసమర్థులు అయిన బాధితుల తరపున ఏ వ్యక్తి అయినా, ఏ సంస్థ అయినా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు నందు కానీ, ఏదైనా హైకోర్టు నందు కానీ దాఖలు చేయవచ్చు. న్యాయాన్ని ఉచితంగా పొందే హక్కునే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా పేర్కోవచ్చు. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తీసుకురావడానికి కారణాలను తెలుసుకుందాం. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి ప్రవేశపెట్టిన సందర్భంలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతినడం జరిగింది. ఎమర్జెన్సీ రోజులు తొలగిపోయిన తర్వాత ఆ చీకటి రోజుల్లో దెబ్బతిన్న ప్రజాస్వామ్య ప్రతిష్టను పునరుద్ధరించడంలో భాగంగా సుప్రీంకోర్టు తొలిసారిగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ను తీసుకువచ్చింది. మన రాజ్యాంగం ప్రకారం పౌరులకు ఇచ్చిన హక్కులను పరిరక్షించవలసినటువంటి బాధ్యత కోర్టులకు ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. దీని అర్థం జీవించడం అంటే కేవలం ప్రాణాలతో ఉండడం మాత్రమే కాదు. గౌరవంగా జీవించే హక్కు, విద్యా హక్కు, పనిచేసే హక్కు, వేధింపుల నుండి రక్షణ పొందే హక్కుతో పాటు న్యాయాన్ని ఉచితంగా పొందే హక్కు కూడా ఉంది. ఈ న్యాయాన్ని ఉచితంగా పొందే హక్కునే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్గా పేర్కోవచ్చు. అంతేకాకుండా భారతదేశంలో ఎక్కువ మంది నిరక్షరాస్యులు, పేదరికంతో ఉండడం వల్ల తమ హక్కులను గుర్తించడం కానీ, కోర్టులో కేసు ఫైల్ చేయడం కానీ చేయలేరు. అందరికీ సంబంధించినటువంటి పబ్లిక్ ప్లేసెస్లను కొంతమంది పట్టించుకోరు. ఇలాంటి సందర్భాల్లో పర్యావరణ, మానవ హక్కులను ప్రొటెక్ట్ చేయడానికి ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా వీలు కలుగుతుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనేది న్యాయం పొందడం కోసం న్యాయస్థానాలు ప్రజలకు అందించినటువంటి ఓ ఆయుధం లాంటిది. ప్రజలకు నష్టం కలిగిస్తున్న సమస్య తీవ్రతను, పర్యవసానాలను వివరిస్తూ ఎవరైనా న్యాయస్థానానికి లేఖ రాసినప్పుడు కోర్టులు అటువంటి లేఖలను కూడా పిల్గా స్వీకరిస్తాయి. అయితే అటువంటి లేఖలు న్యాయస్థానాన్ని ఉద్దేశించి వ్రాయాలే తప్ప న్యాయమూర్తిని ఉద్దేశించి రాయకూడదు. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో గంగానది చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ నుంచి ఇండస్ట్రియల్ వేస్టేజ్ను, డెత్ రిచువల్స్, చనిపోయిన వారికి తర్పణాలు వదలడం, ఇంకా ఇతర కార్యక్రమాలు చేయడం వల్ల గంగాజలం బాగా కలుషితమైందని వేసిన పిల్లు వల్ల గంగానదీ బేసిన్, గంగానదీ పరివాహక ప్రాంతాలైనటువంటి 5 రాష్ట్రాలు కూడా కాలుష్యం బారిన పడకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఈ పిల్ను వ్యక్తిగత ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం వేయడానికి అవకాశం లేదు. ఉదాహరణకు ఢిల్లీలో ఒక డాక్టర్ గారు మహాత్మా గాంధీ కేసును రీఓపెన్ చేయమని సుప్రీంకోర్టులో పిల్లి వేయడం జరిగింది. సమాజానికి సంబంధం లేని విషయాలను పిల్లిగా వేయకూడదని హెచ్చరిస్తూ కోర్టు యొక్క విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గాను ₹1,00,000 జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అమెరికాలో కూడా ఉంది. అక్కడ దీన్ని సోషల్ యాక్షన్ లిటిగేషన్ అని పిలుస్తారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని వేసే ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల గురించి తెలుసుకుందాం. పిల్ వేసే ముందు న్యాయస్థానం దృష్టికి తీసుకురావాల్సిన అంశంపై పూర్తి స్థాయిలో సమాచారంతో పాటు ఆధారాలు సేకరించి రికార్డుల రూపంలో ఉంచుకోవాలి. కోర్టులో ఎవరికి వ్యతిరేకంగా పిల్ దాఖలు చేయాలనుకుంటున్నారో ముందుగా సంబంధిత సంస్థలకు లీగల్ నోటీసు ఇవ్వాలి. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పిల్ వేయాలనుకుంటే 2 నెలల ముందే లీగల్ నోటీసును ఇవ్వాల్సి ఉంటుంది. పిల్ దాఖలకు నామమాత్రపు ఫీజు ఉంటుంది. బొగ్గుగనుల లీజుకు సంబంధించి, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి, హ్యూమన్ ట్రాఫికింగ్ మొదలైన అంశాలకు సంబంధించి దాఖలైన పిల్ నందు బాధితులకు న్యాయం జరగడమే కాకుండా అనేక సందర్భాల్లో రక్షణ చర్యలు చేపట్టి బాధితుల ప్రయోజనాలకు విధి విధానాలు రూపొందించడం జరిగింది. పిల్ను సామాజికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాలకు న్యాయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి
ఉద్దేశించింది. సుప్రీంకోర్టు, హైకోర్టులు జారీ చేసేటువంటి వివిధ రకాల రిట్స్ గురించి కూడా వివరంగా తెలుసుకుందాం. రిట్ అనగా తప్పనిసరిగా పాటించవలసిన కోర్టు ఆదేశం లేదా ఆజ్ఞ అని అర్థం. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశాలను న్యాయ పరిభాషలో రిట్లుగా వ్యవహరిస్తారు. రాజ్యాంగంలోని 32వ నిబంధన రాజ్యాంగ పరిరక్షణ హక్కు గురించి వివరిస్తుంది. ప్రాథమిక హక్కుల అన్నింటిలో ఈ రాజ్యాంగ పరిరక్షణ హక్కు అత్యంత ముఖ్యమైనది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిరక్షణ హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం వంటిదని పేర్కొన్నారు. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు, ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు రిట్లను జారీ చేస్తాయి. ఈ రిట్లను జారీ చేసే పద్ధతిని బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది. మొదటగా హెబియస్ కార్పస్ అనే రిట్ గురించి తెలుసుకుందాం. హెబియస్ కార్పస్, టు హ్యావ్ ద బాడీ ఆఫ్. ఈ పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. హెబియస్ అంటే హ్యావ్ అని, కార్పస్ అంటే బాడీ అని అర్థం. ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరుపరచమని అర్థం. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందుపరిచిన వ్యక్తిగత స్వేచ్ఛలకు భంగం కలిగినప్పుడు ఈ రిట్ను జారీ చేస్తారు. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా సమీప న్యాయస్థానంలో హాజరుపరచకపోతే ఈ రిట్ను దాఖలు చేస్తే వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశిస్తుంది. ఈ రిట్టు ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ, చట్ట వ్యతిరేకంగా ఏ వ్యక్తిని నిర్బంధించకుండా, శిక్షించకుండా కాపాడడం. ఈ రిట్ను ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. దీనిలో మూడో వ్యక్తి, థర్డ్ పర్సన్ కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంది. అంటే బాధితుల తరపున సామాజిక స్పృహ ఉన్న సంస్థ లేదా వ్యక్తి ఈ రిట్ను దాఖలు చేయవచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్ అని అంటారు. అలాగే వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ సాధనం అని కూడా అంటారు. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పార్లమెంటు అధికారాలకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తిని నిర్బంధించినప్పుడు, కోర్టు ద్వారా నేరారోపణ రుజువై ఖైదీగా శిక్షణ అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు. మాండమస్ అంటే ఆదేశం అని అర్థం. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ జారీ చేసేటువంటి అత్యున్నతమైనటువంటి ఆదేశంగా దీన్ని చెప్పవచ్చు. ఒక ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తమ చట్టబద్ధమైన విధులను నిర్వర్తించినప్పుడు వాటిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చేటువంటి ఆదేశం. ప్రభుత్వ అధికారి లేదా సంస్థ తన చట్టబద్ధ విధులను నిర్వర్తించినప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో ఆ విధులు నిర్వహించమని న్యాయస్థానం ఈ రిట్ను జారీ చేస్తుంది. అయితే దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఈ రిట్ను రాష్ట్రపతి, గవర్నర్లకు, అలాగే ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయకూడదు. ప్రభుత్వ పాలన ద్వారా పౌరులు న్యాయం పొందలేనప్పుడు మాండమస్ రిట్ను జారీ చేస్తారు. ఈ రిట్టు జారీ చేయడం అనేది కోర్టు యొక్క విచక్షణపై ఆధారపడి ఉంటుంది. అధికారులు తప్పనిసరిగా నిర్వర్తించవలసిన పనులకు మాత్రమే ఈ రిట్ను జారీ చేస్తారు. విచక్షణాపూర్వక విధులకు ఈ రిట్ను జారీ చేయకూడదు. ప్రొహిబిషన్ అనగా నిషేధించడం అని అర్థం. ఏదైనా క్రింది కోర్టు లేదా ట్రిబ్యునల్ తన పరిధిని మించి విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశం వచ్చే వరకు నిలుపుదల చేయమని పైకోర్టు ఆదేశిస్తుంది. క్రింది కోర్టులు తమ పరిధిని అతిక్రమించకుండా చేయడం ఈ రిట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రొహిబిషన్ రిట్టు న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పాలనా సంస్థలు, చట్టపరమైన సంస్థలకు ఇది వర్తించదు. సెర్షియోరరీ అనగా సుపీరియర్ అని అర్థం. టు బీ సర్టిఫైడ్, బ్రింగ్ ద రికార్డ్స్ అని కూడా అర్థం. ఏదైనా దిగువ కోర్టు తన పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పును వెలువరించినప్పుడు దాన్ని రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయాలని ఇచ్చేటువంటి ఆదేశం. ఈ రిట్టు ఉద్దేశం కూడా దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నిరోధించడమే. ఈ రిట్ను ప్రైవేట్ సంస్థలకు, న్యాయ సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయరు. సెర్షియోరరీ, ప్రొహిబిషన్ రిట్ల మధ్య తేడాను చూద్దాం.
సెర్షియోరీ రిట్ను కోర్టులు తీర్పు వెలువడించిన తర్వాత జారీ చేస్తారు. సెర్షియోరీ రిట్టు దిగువ కోర్టులను నియంత్రించడంతో పాటు అవి చేసిన తప్పులను కూడా సవరిస్తుంది. కేసు ప్రారంభంలో ఉంటే ప్రొహిబిషన్ రిట్ను జారీ చేస్తారు. ఇది కేవలం కింది కోర్టులు విచారించే కేసులను నిలిపివేయమని ఇస్తారు. కోవారెంటో బై వాట్ వారెంట్ అని ప్రశ్నించడం, అంటే ఏ అధికారం ద్వారా అని ప్రశ్నించడం. ప్రజా పదవులు అధికార దుర్వినియోగాన్ని అరికట్టడం ఈ రిట్ యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రజా పదవుల్లోకి అక్రమంగా ప్రవేశించినటువంటి వ్యక్తి చట్టబద్ధతను న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే వెంటనే ఆ పదవి నుంచి తొలగిపోవాలని ఆదేశిస్తాయి. ప్రజా పదవి అంటే చట్టంతో ఏర్పడిన స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఎగ్జాంపుల్ ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, మంత్రులు, ముఖ్యమంత్రులు మొదలైనవారు. ఈ రిట్ను బాధితులు మాత్రమే వేయాలని లేదు. ప్రజా పదవులు దుర్వినియోగం కాపాడడానికి సామాజిక స్పృహ ఉన్న ఎవరైనా ఈ రిట్ ద్వారా కోర్టును ఆశ్రయించవచ్చు. మూడో వ్యక్తి జోక్యం ఉంటుంది.